శ్రీనివాస్ కు ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తుండగా బేస్మెంట్ కుంగింది. ఒక్కసారిగా ఎక్కువ మంది చేరడంతో అది కూలిపోయింది. వెంటనే నేతలు, అధికారులు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రమాదం తప్పిందనే చెప్పాలి. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ రోజు పరిశీలిస్తూ ఉండగా బేస్మెంట్ ఒక్కసారిగా కుంగింది. ఒక్కసారిగా ఎక్కువ మంది చేరడంతో అది కూలిపోయింది. అయితే వెంటనే నేతలు, అధికారులు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. సో ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. బట్ స్క్రీన్ మీద మీరు ఆ విజువల్స్ కూడా క్లియర్ గా చూస్తున్నారు. ఆ బేస్మెంట్ కుంగిన దృశ్యాలు కూడా చూస్తున్నారు. బట్ ఎవరికి ఏమి కాలేదు. వెంటనే అలర్ట్ అయి కూడా అక్కడ వాళ్ళందరూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకి తప్పుకున్నారు. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్నప్పుడు బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అలాగే అక్కడ ఉన్న వారందరూ అయితే క్షేమంగానే ఉన్నారు. అసలు ఏం జరిగింది? బేస్మెంట్ అలా కుంగడానికి గల కారణం ఏంటి? రాధిక, ఈ రోజు వేములవాడ మున్సిపల్ పరిధి లోపల ఇటీవల నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇటు నాయకులు, తర్వాత ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ఇటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్ని కూడా పరిశీలిస్తున్నాడు. ఈ నేపథ్యం లోపల ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేటప్పుడు ఒక ఇంటి దగ్గర బేస్మెంట్ మీదికి ఎక్కి అక్కడ పరిశీలించేటువంటి సమయం లోపల అది తడిగా ఉండడంతో ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ కుంగిపోయేటువంటి సమయం లోపల ఒక ఆది శ్రీనివాస్ తో పాటుగా గరిమా అగర్వాల్ ఇన్ఛార్జ్ కలెక్టర్ కూడా వెనుకకు పడేటువంటి సమయం లోపల అక్కడ ఉన్నటువంటి నాయకులు వెంటనే అప్రమత్తమయ్యి ఆపడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి ఇటు బయటపడడానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది పచ్చిగా ఉన్నటువంటి సమయం లోపల బేస్మెంట్ పైన నిల్చొని పరిశీలించేటప్పుడే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఒక్కటిసారిగా అందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నాయకులు ఇటు అధికారులు ఒక్కటిసారిగా గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి. అక్కడ వెనకాల ఉన్నటువంటి నాయకులు అప్రమత్తంగా ఉండడంతో ఆది శ్రీనివాస్ తర్వాత ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కింది పడిపోకుండా ఆపగలిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఈ సంఘటన జరగడంతో అయితే ఆ పెను ప్రమాదం నుంచి ఇద్దరు కూడా తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పినట్లయింది. కలెక్టర్ గరిమా కూడా ఉన్నారు. ఒక్కసారిగా బేస్మెంట్ పైకి అందరూ చేరడంతో అది తడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే అది ఒక్కసారిగా బేస్మెంట్ కుంగిపోయింది. అయితే ఎవరికి ఏ ప్రమాదము జరగదు.